హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. సరే, మేము ఈరోజు అయితే మీ ముందుకు ఎందుకు వచ్చానో తెలుసా? ఒక వెరైటీ వంట అంటే దాన్ని వంట అంటారో ఏమంటారో తెలియదు, కానీ ఒక వెరైటీ దాంతో మీ ముందుకు వచ్చాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా? మన ఛానల్ని ఎప్పుడు ఫాలో అవుతూ ఉండండి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే. ఇగో 3 ఎగ్స్తో మీ ముందుకు వచ్చేసిన. వీటిల్ని మట్టితో చుట్టేసి కాలుస్తా. ఎట్లా టేస్ట్ ఉంటుందో ఏంటో చూస్తాను. ఎందుకంటే మా తాతయ్య వాళ్ళంట చిన్నప్పుడు అట్లా చేసేవారంట. మాకు చెప్తే ఇప్పుడు నేను చేస్తున్నాను. మన ఛానల్లో అసలు ఇది లేదు కదా. మన ఛానల్లో పెడితే ఎట్లా రియాక్ట్ అవుతారో మీరంతా అని చూడాలని నా ఆశ. సరేనా? ఇదైతే ఇప్పుడు మట్టి చుట్టి కాలుస్తా. ఓకేనా? సరే, వీడియో అయితే చూసేయండి. 3 చుట్టేసిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? ఇట్లా చుట్టేసి 3 ఇట్లా చుట్టేసి మంటలేసేయాలి. దాని టేస్ట్ ఎట్లా ఉంటుందో చూద్దాం. ఓకేనా? రెడీ. మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు నాకు. ఊర్లో ఉన్నాము కదా. లడ్డూలు అయితే చుట్టేసాము. ఇగో మట్టి అయితే పామేసిన దీనికి. ఇది పట్టుకెళ్ళి మంట పెట్టి మంటలు వేసి చూద్దాం. సరేనా? ఓకే, సరే పదండి. పెట్టేస్తున్నా, మంట చూదురుగండి. గాలి అయితే వేసేస్తుంది. మంట పెట్టేసిన చూడండి. మంట అంతా మంచిగా మండిన తర్వాత అప్పుడు గుడ్లు వేస్తాను. చూస్తూనే ఉండండి మన ఛానల్. కొంచెం డిస్టర్బెన్స్ ఉండదు, ఎందుకంటే ఊరు కదా. కొంచెం ఊర్లో కేకులు అవన్నీ వినిపిస్తూ ఉంటాయి. కేక్ కాదు. ఇక్కడ చూస్తూ ఉండండి. మంట బాగా మండిన తర్వాత అప్పుడు ఎగ్స్ వేసేస్తాను. మట్టి పెట్టిన ఎగ్స్ ఎట్లా ఉంటుందో టేస్ట్ నేను కూడా ఫస్ట్ టైం తాతయ్య చెప్తే చేస్తున్నాము. ఓకేనండి? ఎగ్స్ అయితే వేసేస్తున్నా. ఎగ్స్ వేసేస్తున్నా. చూడండి. 3 ఎగ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి మట్టిలో. ఇవైతే మంచిగా మండిన తర్వాత కాలిన తర్వాత అప్పుడు చూపిస్తాను టేస్ట్ ఎట్లా ఉంటుందో. సరేనండి. మంట అయితే పెట్టాం కదా, చాలా మట్టికి గుడ్లు అయితే కాలిపోయినాయి. ఇప్పుడు చూస్తాను ఎట్లా ఉందో. ఇంకొంచెం అయితే కాలనిద్దామండి. మంట అయితే పెడదాము. ఇగో మంట ఇంకా కొంచెం కాలాలి. ఇంకాను అవి కాసేపు అయితే మంట పెడతాము. సరేనా? మంట అంతా అయిపోయిన తర్వాత మంచిగా కాలిన తర్వాత మళ్ళీ చూపిస్తాను నేను. ఇగో ఎగ్స్ అయితే కాలిపోయినాయి, ఉడికిపోయినాయి. ఇగో చూడండి, బయటకైతే తీస్తున్నా. ఇగో చల్లగా అయిన తర్వాత ఈ మట్టి అంతా తీసి పెంకు తీసి మీకు చూపిస్తా టేస్ట్ ఎలా ఉందో. ఓకేనా? వెయిటింగ్. కాలిపోయినాయి. ఇప్పుడు మట్టి అయితే తీస్తున్నా. కొంచెం వేడిగా ఉంది. పిల్లలు చల్లగా అయిపోయింది అంటుంటే ఇదో ఇది కూడా వేస్తాను. ఈ 3 అట్లా తీసేసుకుని క్లీన్ చేసేసుకొని చూపిస్తానండి. ఓకేనా? ఇక తీసేస్తున్నాము. పెంకులు అయితే తీస్తున్నాము. కాలింది చూడండి, మంచిగా కాలింది. దీని టేస్ట్ ఎట్లా ఉంటుందో. సరేనా? ఇదంతా క్లీన్ చేసేసి మళ్ళీ చూపిస్తా.
ఎగ్స్ అయితే తీసేసిన, ఏవో చూడండి ఎట్లా ఉంది కదా. ఒకటైతే పగిలిపోయింది, మంటలోనే పగిలిపోయింది. ఇదైతే బాగుంది, ఇది కూడా మంచిగా ఉంది. దీని టేస్ట్ చూపిస్తా ఎట్లా ఉందో. పర్లా బాగుంది. బాగుంది, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనండి, మేమైతే ట్రై చేసినాం, సరదాగా ట్రై చేసినాం ఎలా ఉంటుందని. సక్సెస్ అయ్యింది, చాలా బాగుంది. కానీ మంట పెట్టే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఎగ్స్ దాంట్లో వేస్తాం కదా. ఒక్కసారి తుబుక్కు మనం వెళ్ళింది, భయపడ్డాము మేము, మా పిల్లలు చాలా భయపడ్డాము. కానీ ఊరొచ్చినప్పుడు కొంచెం ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా, ఓపెన్ ప్లేస్ ఉన్నప్పుడు మాత్రమే చేసుకోవాలి అటువంటివి. మేము అందుకే సరదాగా ట్రై చేసినాం. మన ఇంటి దగ్గర హైదరాబాద్లో అయితే ఇటువంటివి చెయ్యం కదా, అందుకే ఇప్పుడు ఇలా ట్రై చేయాలని ఆలోచన వచ్చింది, అందుకే ట్రై చేసిన. సరేనండి, ఇంతవరకు మన ఛానల్ చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం అయితే మన ఛానల్ చూసిన వాళ్ళైతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి, చాలా చాలా బాగుంటాయి. మీరందరూ మమ్మల్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఓకేనండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరీ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వటం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే, మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఓకే, ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.